డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యు9 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాంటి వివరాలతో పాటు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి, కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది, ఇంటేక్ ఎంత కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2005లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. అండర్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక చిన్నవుట్పల్లి విలేజ్, గన్నవరం మండలంలో అయితే కృష్ణా జిల్లాలో అయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ కాలేజ్ అయితే ఉంటుంది. మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉందండి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. ఓకే రైట్. ఇక మోడర్న్ క్యాంపస్ అయితే ఉందండి. ఎంత విస్తీర్ణంలో ఉందో చూద్దాం. 2,64,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో అయితే కాలేజ్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్న కాలేజ్ అయితే ఉంది. మనకి 384 డెంటల్ చైర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఓకేనా. BDS కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, MDS కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అక్రాస్ ఆల్ డెంటల్ స్పెషాలిటీస్ విత్ అన్ యాన్యువల్ ఇంటేక్ ఆఫ్ 100 BDS అండ్ 28 MDS స్టూడెంట్స్ అయితే వీళ్ళు ఇంటేక్గా తీసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్. ఓకే రైట్. ఇక ఈ డెంటల్ కాలేజ్కి కొలాబరేషన్స్ కూడా ఉన్నాయండి విత్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ క్లినికల్ ఎక్స్పోజర్. సో ఈ కాలేజ్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సిద్ధార్థ అకాడమీస్ మిషన్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ జనరల్, టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ది రీజియన్. సో ఈ 2 కాలేజెస్తో అయితే వీళ్ళకి కొలాబరేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ అవసరాలకి, అంటే ఇప్పుడు ఒక కాలేజ్తో ఒక అవసరం రావచ్చు, వేరే కాలేజ్తో ఇంకొక అవసరం రావచ్చు, కాబట్టి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు కాలేజెస్ని అయితే కొలాబరేషన్లో పెట్టుకున్నారు. ఇతర వివరాలు కూడా చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. మనకి డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో చదవాలి అంటే కనుక మనం మొదటగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు. విత్ సబ్జెక్ట్స్ ఏమి ఉండాలండి? ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ, ఈ సబ్జెక్ట్స్లో అయితే చదవాలి. మనకి ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. SC, ST, BC విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓసీ విద్యార్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే 45% మార్క్స్ కంటే తక్కువ రాకుండా ఉండాలి. ఇంకా అందరూ కూడా నీట్ ఎగ్జామ్ అనేది, నీట్ UG ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అడ్మిషన్ తీసుకుంటున్న టైంకి, అంటే అడ్మిషన్ ఇయర్కి 2025-26 అకాడమిక్ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అడ్మిషన్స్ తీసుకుంటాం కాబట్టి 31 డిసెంబర్ 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా. మనకి BDS ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాల కోర్సు కదా. ఈ 5 సంవత్సరాల్లో మనం 4 సంవత్సరాలు కోర్సు చదువుతాం అండ్ 1 సంవత్సరం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్ అనేది చేస్తాం. ఓకేనా రైట్. ఇక ఎన్ని సీట్లు ఉన్నాయని మాట్లాడుకున్నాం. 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. కరీడర్ కోటా సీట్లు 50, మేనేజ్మెంట్ కోటా సీట్లు 35, అలాగే NRI కోటా సీట్లు 15 ఉంటాయి. ఓకేనా. అసలు ఫీజులు ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. మనకి ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులు కూడా ఉంటాయి కదండి. రిజిస్ట్రేషన్ ఫీజు అండి, అదర్ ఫీజు, అలాగా స్టూడెంట్ ఎమ్యూనిటీస్ ఫీజు, మిస్లీనియస్ ఫీజెస్ ఇలా ఉంటాయి కదా. కేటగిరీ A వాళ్ళకైతే 14,300 రూపాయల వరకు, కేటగిరీ B వాళ్ళకైతే 4,40,000 రూపాయల వరకు, కేటగిరీ C వాళ్ళకైతే 7 లక్షల రూపాయల వరకు మనకి ట్యూషన్ ఫీజు అవుతాయి. ఇతర ఫీజెస్ ఎలా అవుతాయి? 40,000 రూపాయల వరకు కేటగిరీ A వాళ్ళకి, సేమ్ కేటగిరీ B వాళ్ళకు కూడా 40,000 రూపాయలు, కేటగిరీ C వాళ్ళకు కూడా 40,000 రూపాయలు. ఇవి కాకుండా 10,000 రూపాయలు ఇంకా ఖర్చు అవుతాయండి. అంటే ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం అన్నీ కలిపి మిస్లీనియస్ ఫీజెస్ కింద 10,000 రూపాయలు అయితే లెక్క చెప్పారు. సో ట్యూషన్ ఫీజెస్తో పాటు ఈ ఫీజులు అనేవి మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే కనుక BDS కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు MDS కోర్స్ గురించి మాట్లాడుకుందాం. MDS చేయాలంటే మనకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం BDS అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. అది కూడా DCI గుర్తింపు పొందిన కాలేజ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ 1 ఇయర్ రొటేటింగ్ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది BDS తర్వాత. ఓకే. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదు అంటే స్టేట్ డెంటల్ కౌన్సిల్లో మనం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓకేనా. అందుకంటే ముఖ్యం నీట్ MDS అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా.
మనం ఎండిఎస్ చేయాలి అంటే కంపల్సరీ బీడిఎస్ అనేది చేయాలని చెప్పాను కదా. అండ్ నీట్ ఎగ్జామ్ కూడా మనం అపియర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా బీడిఎస్ సర్టిఫికేట్స్, ఇంటర్న్షిప్ చేసిన సర్టిఫికేట్స్, అలాగే నీట్ ఎండిఎస్ కోర్స్ సర్టిఫికేట్స్, అలాగే DCI లేదంటే స్టేట్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇతర వివరాలు మాట్లాడుకుందాం. సో ఇక ఎండిఎస్ ఇంటెక్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఎండిఎస్ దెందులో చేయించి చూడొచ్చు. ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ బ్రిడ్జ్, పీరియోడోంటాలజీ, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, అలాగే పీరియోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. ఈ కోర్సెస్లో మనం డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో అయితే ఎండిఎస్లో జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ పొందొచ్చు. ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అయితే ఇవి. రైట్, ఇక ఎండిఎస్కి ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందామా. ఎండిఎస్కి వచ్చేసి ట్యూషన్ ఫీజు మాట్లాడుకుందామండి. రైట్, ఇక క్లినికల్ డిగ్రీలో ఓకే కేటగిరీ కన్నడ కోట వాళ్ళకైతే 3,41,550 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోట వాళ్ళకి 6,83,100 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. NRI కోట వాళ్ళకి 13,80,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఎండిఎస్ చేయాలి అంటే కనుక అయ్యే ట్యూషన్ ఫీజులు. ఇవి కాకుండా మనం బీడిఎస్లో మాట్లాడుకున్నట్టు ఇతర ఫీజులు కూడా ఉంటాయండి. ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకే, ఇక హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. మనకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి బాయ్స్కి గర్ల్స్కి. ఓకే, మన కెపాసిటీ మాట్లాడుకోవాలంటే 189 స్టూడెంట్స్ అయితే బాయ్స్కి, అలాగే 378 మంది గర్ల్స్ పట్టే అంత కెపాసిటీ అయితే ఉంది. ఇక వెల్ వెంటిలేటెడ్ స్పేషియస్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హైజీన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24 అవర్స్ మనకి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. మీకు కాల్లో డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఓకేనా, వెల్ మెయింటైన్డ్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, హెల్దీ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కామన్ ఏరియాస్ ఉన్నాయి, రీక్రియేషన్ స్పేసెస్ ఉన్నాయి, వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంది క్యాంపస్లో. రైట్, ఇక స్పోర్ట్స్ కూడా యాక్సెస్ ఉంటుందండి. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మనకి కాలేజ్ వాళ్ళు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇది మనకి డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ హాస్టల్కి సంబంధించి. ఓకే, అసలు ఈ కాలేజ్లో చదవాలంటే మనం నీట్ ఎగ్జామ్ రాయాలి కదా. సో నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక BCA విద్యార్థులైతే మీకు 2,89,065 లోపు ర్యాంక్ రావాలి. ఇక BCB కేటగిరీ అయితే 2,71,978 లోపు. ఇక BCE కేటగిరీ అయితే 2,90,329 లోపు. OC విద్యార్థులకైతే 6,82,141 లోపు. SC విద్యార్థులకైతే 3,09,805 లోపు. ST విద్యార్థులకైతే 3,67,368 లోపు అయితే ర్యాంక్ రావాలండి. సో ఇవండి క్లోజింగ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే నీట్ UG ఎగ్జామ్లో మీరైతే ఈ కాలేజ్ను ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఒకసారి చూసుకుని సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.